అర్ధరాత్రి సమయంలో రాంపూర్ రోడ్లో గల ఎస్బీఐ ఏటీఎంలో ఒక అనుమానాస్పద వ్యక్తి అనుమానాస్పదంగా ఉన్నాడని చెప్పి కంట్రోల్ రూమ్ నుంచి మాకు ఫోన్ రావడం జరిగింది. వాళ్ళు ఎస్బీఐ ఎవరైతే ఏటీఎంని మేనేజ్ చేస్తారో వాళ్ళు అక్కడ సీసీ ఫుటేజ్లో ఒక అతను అనుమానాస్పదంగా కనిపిస్తున్నాడని చెప్పి మా కంట్రోల్ రూమ్కి ఇంటిమేషన్ రాగానే నైట్ పెట్రోలింగ్లో ఉన్న మా సిబ్బంది ఏఎస్ఐ గారు అండ్ సిబ్బంది వెంటనే ఇమీడియట్గా స్పాట్కి చేరుకోవడం జరిగింది. వెళ్ళేసరికి అక్కడ ఒక అతను తాగిన మత్తులో ఆ ఏటీఎం ఏదైతే మిషన్కి ఉన్న డోర్ని ఓపెన్ చేయడం జరిగింది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. ప్రాథమిక విచారణలో అతను తాగిన మత్తులో ఇలా చేసినట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు కూడా అతని పాత ఏమన్నా కేసులు ఉన్నాయని చెప్పి వెరిఫై చేయడం జరిగింది. అతని పైన ఎటువంటి కేసులు లేవు. అతని పేరు వచ్చి సుద్దపల్లి నరేష్, ప్రాపర్ కూనపల్లి, రెంజల్ మండల్. ఇంకా విచారణ కొనసాగుతుంది. వాళ్ళు ఎస్బీఐకి సంబంధించిన హిటాచి కంపెనీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తామని చెప్పారు. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.